అందరికీ నమస్కారం. శశిరేఖాస్ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మా అత్తగారు మరొక వంటకాన్ని చూపించబోతున్నారు. అదేంటంటే చాలామందికి తెలిసిందే కందట్టు. ఇది అందరూ రకరకాలుగా చేస్తూ ఉంటారు. సో మా అత్తగారు ఎలా చేస్తారో చూద్దాం. మీరు శ్రద్ధగా చేసుకుంటారని ఆశిస్తున్నాను. అత్తయ్య, ఈరోజు మీ అబ్బాయికి ఇష్టమైన కందట్టు తయారు చేద్దామా? అలాగే కందట్టు చూపించు. చాలా రోజుల నుంచి అడుగుతున్నారు ఆయన. మా మధ్య సుబ్బారావు, రాము, వీడు మొత్తం వేస్తూ చేసి అయిపోయింది. అందులో ఉండేవాడు అంటారు వేస్తే వాళ్ళ పట్టుకు చేసేవాడు. సో ఇక్కడ అమెరికాలో కంద దొరకట్లేదు అత్తయ్య, అందుకని నేను ప్యాకెట్ తీసుకున్నాను అనమాట. బాగుంది. అదే కడిగితే మొక్కలు అవుతుంది. వీళ్ళు ఆల్రెడీ మనకి మొక్కలు కట్ చేసేసి ఇస్తారు కదా, ఫ్రోజన్ లో దొరికితే ఇండియన్ స్టోర్ లో తీసుకున్నాను. ఇది సూరన్ అంటారు దీన్ని హిందీలో. అది అంటే తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నాను అనమాట. సో ఇది మనకి రెడీమేడ్ గా ఉంటాయి. సో అంత కంద తరుక్కుని ఆ పని అంతా మనకి టైం కలిసి వస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే వీటిని కడిగిన మొక్కలు కదా, వీటిని కొంచెం ఉప్పులో ఒకసారి కడిగేసాను. 2-3 సార్లు ఉప్పులో కడిగేసేసి ఉంచాను. అంటే అది అందుకని మంచి కంద ఉంటుంది. అంటే మనకి తెలియదుగా, మరి ఎందుకైనా మంచిదని నేను అది ఏ కందో తెలియదు, అందుకని జస్ట్ కడిగేసానండి. సో తర్వాత 1 కప్పు పెసరపప్పుని నానబోసాను. ఒక 3 గంటల 4 గంటల నానబోసాను. ఇవన్నీ నీళ్ళు వడబోసాను. సో ఇప్పుడు చెప్పాయి ఏం చేయాలో. ఇప్పుడు ఇవి రెండు కలిసి మిక్సీ పెట్టేయాలి. కంద, పెసరపప్పు, ఇంకేమేమి వేయాలి దాంట్లో? అందులో ఒక జీలకర్ర మిక్సీ పెట్టండి. అప్పుడు ఈ పచ్చిమిరపకాయ తయారు చేసినది అది ఇప్పుడు తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర అందులో వేసి పిసికేయడం. అప్పుడు దాని ఉల్లిపాయ ముక్కలతో అడ్డు చేయడం. ఓకే, అప్పుడు అడ్డు వేసుకోవాలి. సరే, అలా అయితే నేను ముందుగా కంద, పెసరపప్పు మిక్సీ పట్టేస్తాను. చిన్న మిక్సీ చిన్నది ఉంది కానీ దాంట్లో కన్నా ఇది ఈజీ కదా. ఇవన్నీ అందులో వేయక్కర్లే, కలిపేసి పిసికేయచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఇవి తరిగిన ముక్కలు కనుక. తర్వాత పెసరపప్పు అంత అవసరం లేదా? కొద్దిగా అంత అవసరం లేదు. సార్ ఓ గుప్పుడు సార్ అంటే ఈ జీలకర్ర కొంచెం 1 చెంచా, కొంచెం వేసుకోవాలి. చెంచా వేసాను. ఓకే, 1 చెంచా జీలకర్ర. పెసరపప్పు నేను సగమే వేసాను, అంటే 1/2 కప్పే వేసాను అనమాట. సరిపోతున్నాను. మొక్కను బట్టి వేసుకోవాలి. అంటే కొద్దిగానే వేస్తున్నాను ఇప్పుడు. తర్వాత ఈ పచ్చిమిరపకాయలు వేసాను. ఈ కరివేపాకు దీంట్లో వేస్తున్నాను. తర్వాత పచ్చిమిరపకాయలు నేను గ్రైండ్ చేసి ఇలా ఉపయోగించుకున్నాం. సో అవి కూడా దీంట్లో వేసేస్తున్నాయి, గ్రైండ్ చేసేస్తున్నాను, కలిసిపోతాయి. కొద్దిగా ఉప్పు కూడా వేద్దామా? ఇప్పుడే దీంట్లో కొద్దిగా ఉప్పు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకొచ్చేనైతే గ్రైండ్ చేసేసి. ఓకేనండి, ఇప్పుడు గ్రైండ్ చేసేసాను. గ్రైండ్ చేసి గుజ్జులో వేసేసుకుంటే అది ఓకే. తోడు చేసి నీళ్ళు కూడా పోసేస్తున్నాను. కొంచెం కాండం రావాలి, అది ఓకే. అంటే కొత్తిమీర కూడా వేసాను అత్తయ్య దీంట్లో. వేసి అట్టులో ఉన్నాక పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అట్టపిండి బాగా వచ్చింది. ఇప్పుడు పెనం పెట్టాను నేను. పెనం కాగింది ఇది. సో పెనం వేడెక్కిందండి. మనం ఇది కందట్లు వేసుకుందాం. అయితే ఒక్కొక్కటి దాంట్లో 2 చెంచాలు వేసి అలా దారి ఇలా జరగదు. అదే పల్చగా రాదు. దోశలాగా క్రిస్పీగా కరకరలాడేలా రాదు. ఇలా అంటాం. సరే, అంటే మన పెసరట్టు కూడా కొంచెం. ఓకే, అయితే పెనం కాలింది. అమ్మో, వేసేద్దామా? వేసేయాలి. ఇంకా కాలితే బాగుంటుంది. ఎక్కువ కలకూడదు, అందుకని కొద్దిగా ఇలా జారుగా అన్నమాట. మరీ పల్చగా వద్దు, మళ్ళీ పదం అద్దుకుని ఎలా ఉంటాయి అది.
సో ఇది మరీ పల్చగా దోశలాగా రాదు, అలా కాదు, అది ఒత్తుగానే ఉండాలి. కొద్దిగా ఇలా బాగుంటుంది. పెసరట్టు కూడా మనం ఇలా కొద్దిగా మందంగానే వేస్తాం కదా, అలాగా. అంతేగా? అంతే. అంతే అంటే ఇప్పుడు కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాను. అట్టగా ఇదేనా? అదే నొక్కేస్తే ఒకసారి మూత పెడుతున్నాను. పెట్టాలి. ఓకే, ఇది ఒకసారి నూనె కూడా వేస్తున్నాను. దాంతో కొబ్బరి నూనె కొంచెం గట్టిగా ఉంది కదా, గడ్డ కట్టేస్తుంది. గడ్డ కట్టినాము, అది దొరించాలి. బాగానే ఉంది. తిరిగేస్తాను. ఇది బాగానే వచ్చింది. ఓకే, ఇది అన్నంలోకి తింటాం అత్తయ్య, లేకపోతే ఎలా? ఓకే, టిఫిన్ లా తినొచ్చా? అన్నంలో అద్దు దాని కూడా వేస్తాం. టిఫిన్ చేసేయచ్చు, టిఫిన్ చేయొచ్చు. అంటే మామూలు అన్నట్టు తినేసాం, అయిపోయింది అంతే, తినేసాం. సో అన్నంలోకి మామూలుగా ముక్కలు తీర్చుకుని అద్దుకుని తినొచ్చు అనమాట. మనం వేపుళ్ళు అద్దుకున్నట్టుగా కొంచెం ముక్క పెట్టుకుంటే నెట్ట అన్నంలో అద్దుకుని తినేవాళ్ళం. పెసరపప్పుతో చేసాం కదా, నెయ్యి వేసుకుని కొద్దిగా అన్నంలో అద్దుకుని తింటే బ్రహ్మాండంగా ఉంటుంది. చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి చూద్దాం. కోట కన్నా అట్టు బాగుంటుంది. అది సో కావాలంటే సాయంత్రం పూట టిఫిన్ గా కూడా చేసుకోవచ్చు అనమాట. మధ్యాహ్నం చేసుకోవచ్చు. కొద్దిగా పచ్చిగా ఉంది, మళ్ళీ వేస్తాను ఇంకొంచెం. అంటే మధ్యాహ్నం టిఫిన్ కావాలంటే కండక్ట్ చేసుకుంటే తినేస్తాను. ఎంత ఇష్టపడింది అదే. సాయంత్రం పూట టిఫిన్ లాగా చేసుకోవచ్చు, బాగుంది. బ్రేక్ఫాస్ట్ కూడా చేసుకోవచ్చు కావాలంటే. పొద్దునే టిఫిన్ లా కూడా చేసుకోవచ్చు అనమాట. అంతే. సో ఈ రోజు మనం అన్నంలోకి ట్రై చేద్దాం. అలాగే. అప్పటికప్పుడు వేయలేమని పెళ్ళాడే మొదలెడదాం. అన్నంలో ఉండదు. అదే అప్పటికప్పుడు వేసే గాలిలో అన్నంలో ఉండదు. ఎలా అయితే తింటున్నారని సంతోషించేయాలి. అయిపోయింది. అయితే ఒకసారి తీద్దామా? అయిపోయింది, తీసేయాలి. దాంట్లో వేస్తాను అంతే. అన్ని మొక్కలు కనిపిస్తూ ఉంటాయి అక్కడ. ఇవన్నీ చాలా బాగా వచ్చింది. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా చెప్పక్కర్లే, డౌట్ ఏం లేదు. అత్తయ్య నువ్వు చేసావంటే మళ్ళీ చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. ఉల్లిపాయలు కూడా వేసాం కదా, ఉల్లిపాయ, కొత్తిమీర, జీలకర్ర, పచ్చిమిరపకాయలు అన్ని బ్రహ్మాండంగా ఉంటుంది ఇవాళ. మరి ఇంకోటి చేద్దామా? ఇంకోటి కూడా వేసి చూద్దాం. తగ్గించాను. మెల్లిగా లో ఫ్లేమ్ లో పెట్టి వేస్తున్నాను. వేసిన తర్వాత అప్పుడు మీడియం లోకి మారుస్తాను. కొంచెం కొద్దిగా, అదే ఎక్కువ పెట్టకూడదు. ఉడక్కనే మాడిపోతున్నారు. అదే అందుకని బాగుంది. వేడి చక్కగా తిప్పుతున్నావు నువ్వు. అలా తిప్పాలి. తిప్పడాన్ని బట్టి బాగుంటుంది. అంతగా అంతా సమంగా వచ్చావు. ఉల్లిపాయ ముక్కలు రుబ్బడం కూడా చక్కగా రుబ్బావు, బాగా రుబ్బావు. నేను రుబ్బలా, గ్రైండర్ రుబ్బింది. అవును, నువ్వు వేస్తే గ్రైండ్ అయ్యేది. ఓకే, మళ్ళీ ఒకసారి మూత పెట్టేస్తే ఇది కూడా అయిపోతుంది. ఒక్క మాట మూతెట్టి దాన్ని ఒక 4 నిమిషాలు 3 నిమిషాలు కొంచెం తడిగా ఉంది కదా, ఈ కొంచెం తడి ఆరాక అప్పుడు నూనె వేద్దాం. ఓకే, ఇప్పుడు కొద్దిగా నూనె వేస్తాను. బాగా పెనం బాగుంది, బాగా కాలుతున్నాయి. పెనం చక్కగా ఉంది. మనకి అన్నీ అలా ఉండాలి, ఉంటే బాగా ఉంటుంది. పెనం బాగుంది,
బాగా నేను పిండి నాన్ స్టిక్ ప్యాన్ వాడను. ఇది ఈ కాస్టైర్ అని అంటారు మరి దీన్ని. ఇవి మంచివి, ఈ పెనాలు మంచివి, అందుకని ఇప్పుడు అందరూ కూడా ఇదే వాడుతున్నారు. నేను చాలా కాలం నుంచి ఇవే వాడుతున్నాను. నాన్ స్టిక్ అంటే ఏమిటి? మేము కొనం అక్కడ. నాన్ స్టిక్ లేదు, అక్కడ ఉన్నాయి, ఇండియాలో లేకేంటి అన్ని మా ఇంట్లో మా కొనం మామూలు ఇనుప పెనాలే వాడుతున్నావు నువ్వు. కానీ ఏంటంటే నాన్ స్టిక్ అంటే దాని మీద కోటింగ్ ఉంటుంది అనమాట. ఆ కోటింగ్ ఏంటంటే ఆ కోటింగ్ మంచిది కాదు, అది ఆ కెమికల్ మంచిది కాదు. మనం ఇలా వేడి చేసినప్పుడు ఆ కెమికల్ బయటకు వస్తుంది, ఆ గాలి అది కూడా మంచిది కాదు. సో అందుకని గిరిటు అంతే నాకు అంతే ఇనుమ. గిరిటు కూడా వాడలేదు ఇప్పుడు, ఎవరినో మొదట వాడేవారు. సో అందుకని ఇప్పుడు ఈ కాస్టైర్ అని వస్తాయి అనమాట. ఇది చాలా మంచిది. ఎంత బాగా వస్తుందో. తీయడం వేసో తీయడం బాగా తీస్తాం. తీయడంలో కూడా మంచి నేర్చుకుంటారు. తీయడంలో బాగా తీస్తున్నావు కనుక అది అది ఏకసమంగా కాడమే కాదు, అట్టే కాదు, సమానంగా వచ్చింది. సో ఇది అలా అన్నంలోకి మనకి కందట్టు అనమాట. అంటే కూరలాగా కందట్టుని మనం కూరలాగా వాడతాం. ఎప్పుడు వేయించుకుంటాం కదా, అది అరటికాయ బెండకాయ అన్నీ వేయించుకుంటాం, అలాగే అద్దుకుంటాం అన్నమాట. సో అలాగే వేపుడు అన్నట్టు అనమాట. బెండకాయ కొద్దిగా ముక్క విరుచుకుని అన్నంలో నలుచుకుని తినేస్తాం. ముద్ద పెట్టుకుని నవ్వుతాం. ఉట్టే కూడా తినేయచ్చు, ఊరికే కూడా తినేయచ్చు. పెసరతో ఊరికి చేస్తాం కదా వేసుకుని. పెసరట్టు వడలు ఉంటాయి, అవి కూడా పెట్టుకునేవారు మా అయ్యారు. అవి కూరక్కలే వడ శనగపప్పు వడలు వేసుకుంటే కదా, శనగ పట్టుకొచ్చేసి రుబ్బేసి వడలు వేస్తాను. ఆ వడలు వేస్తే ఉల్లిపాయ వేసే అది వేసేవాళ్ళను. అది కూడా బాగానే ఉంటాయి కదా, బాగుంటుంది బాగుంటుంది. కారం కారంగా. ఓకే, ఇది కూడా అయిపోయినట్టుంది. అయిపోయింది రెండోది అది చాలా బాగా వచ్చింది. సో ఇదండి, ఎంత బాగా వచ్చిందో అత్తయ్య, చాలా బాగున్నాయి. ఆఫ్ చేసేసాను. ఓకే అంతే. ఓకే అత్తయ్య, మన కందట్టు రెడీ మనకి. నేను అన్నంలో పెట్టుకుని వేసుకునేదాకా ఆగలేను, కొద్దిగా టేస్ట్ చేస్తాను. మరి ఈ లాభం తినేసి సంతృష్టిగా ఉంటుంది. అదే అదే, నువ్వు కూడా ఒక మొక్క తిని చూడు. బాగుండండి, మేము తింటున్నాం. మీరుగా చేసుకు తినండి అమ్మా. చూసి చేసుకుంటే ధన్యవాదాలు మీకు. బాగుంది అత్తయ్య, చాలా బాగుంది. చాలా బాగుంది. పెసరట్లాగే ఉంది కానీ కొంచెం డిఫరెంట్గా ఉంది అనమాట. అందుకని కంద కూడా యాడ్ అయింది కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంది టేస్ట్. చాలా బాగుంది. ఇంకా కొంచెం పెసరపు తగ్గిస్తే కంద వాసన వస్తుంది. ఓహో ఓకే, నేను ఇంచుమించు కొంచెం ఏమో ఎక్కువ వేసేసాను. ఐ థింక్ కొంచెం పెసర పిండి తక్కువ, పెసలు కొద్దిగా తక్కువ వేసుకుంటే అప్పుడు కంద వాసన వస్తుంది, టేస్ట్ బాగా తెలుస్తుంది అనమాట. సరే సరే, ఈసారి అయితే అలా చేద్దాం. అలాగే బాగుంది, ఇప్పుడు చాలా బాగుంది. ఇదండి మా కందట్టు ఈరోజు. అత్తయ్య కందట్టు చూపించినందుకు చాలా థ్యాంక్స్. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇది, నేను ఇప్పటికి అయింది. ఇంకా అది ఎప్పుడు కావాలో అప్పుడే అవ్వాలి. అది ఇంకా కంద బచ్చల కూర ఒకటి మా అత్తయ్య చాలా బాగా చేస్తారండి. ఈసారి నేను వీలైతే అది కూడా ట్రై చేస్తాను. సంతర్పణలో వాడుతూ ఉంటాం, వండుతూ ఉంటాం. నేను సంతర్పణ ఎవరికి భయమని పిలవం, నేనే చేస్తాను. అందరూ రెడీ చేస్తుంటాను, నేను చేసాక చేస్తుంటాను. అంటే ఊళ్ళో కార్తీక మాసం మహామాసం వచ్చి పెట్టుకుంటాం కదా, మొత్తం బ్రాహ్మణులు అందరూ వండుకుంటాం. వంటమైన మేము పెట్టుకుంటాం, అన్నీ తయారు చేసేస్తారు, నేను వండకే ఇచ్చేస్తాను. నాకు అది సరదా వండడం. సరే, అలా అయితే ఈసారి మేము కంద బచ్చల కూర కూడా ట్రై చేస్తాం. మా వీడియో చూసిన మీ అందరికీ ధన్యవాదాలండి. ఓకే.